వెల్కమ్ టు పూరా లోకల్. H1B వీసాల వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి H1B వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. H1B వీసా కోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 4 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ మార్చి 20 వరకు కొనసాగుతుందని తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. H1B వీసా కోసం దరఖాస్తుల ప్రక్రియ మార్చి 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. లాటరీ మెరిట్, అధిక వేతనం ఉన్నవారికి టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. నైపుణ్యం ఆధారిత వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని ట్రంప్ సర్కార్ అమలు చేయనుంది. ఇదే సమయంలో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ల మోసాలకు USCIS చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది. మార్చి 31, 2026 నాటికి ఎంపికైన వారి వివరాలను వెల్లడించనున్నారు. ఈ లాటరీ ద్వారా ఎంపికైన వారు 2027 వీసా కింద అక్టోబర్ 1 నుంచి అమెరికాలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది భారతీయ ఇంజనీర్లు, IT ప్రొఫెషనల్స్ వీసా లాటరీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు కూడా చేసింది. వీసా లాటరీ విధానంలో ఒకే వ్యక్తికి ఒకే యజమాని ద్వారా ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకే యజమాని ఒక ఉద్యోగి పేరుతో అనేక రిజిస్ట్రేషన్లు చేస్తే అవన్నీ రద్దు చేస్తుంది ప్రభుత్వం. అయితే మొత్తం H1B వీసాలు 85,000 మాత్రమే ఉండగా ఇందులో 65,000 వీసాలు సాధారణ కేటగిరీ, మరో 20 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయించారు. ఈ వీసాకు అర్హులైన వారు బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే అమెరికాలో స్పెషలైజ్డ్ జాబ్ ఆఫర్ కూడా ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉద్యోగి కాకుండా ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదా యజమాని చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం $10 మాత్రమే అయినా లాటరీలో సెలెక్ట్ అయితే వీసా ఫీజులు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.